హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని. సో ప్రతిరోజు మార్కెట్ వ్యూ చూస్తాం కదా, ఈ రోజు కూడా చూద్దాము మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఏ జోన్స్ ఇంపార్టెంట్, ఎట్ సైడ్ మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి గైస్, మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయా లేదా. సో ఫస్ట్ బీటీసీ గోల్డ్ చూద్దాం. గోల్డ్ లో 1 hour టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్ ఉంది. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి వన్ సైడ్ మార్కెట్ టైమింగ్స్ ని బేస్ చేసుకుంటే. ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ ఉండే, ఆల్రెడీ మార్కెట్ గ్రీన్ జోన్ కి మార్నింగ్ ఎప్పుడో రెస్పెక్ట్ ఇచ్చింది, డౌన్ ఫాల్ అవుతుంది. సో అది వదిలేసేయండి, ఇప్పుడు మన చేతిలో అది లేదు. ఇప్పుడు ఒక 30 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే గనక 30 minutes టైం ఫ్రేమ్ లో ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది. మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తుందో అప్పుడు మీరు డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్ టెస్ట్ చేసి రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఇదే జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇది డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలి అంటే ఇదే జోన్ దగ్గర అప్ సైడ్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ రిస్కీ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ ఉంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఒకసారి నేను 15 minutes టైం ఫ్రేమ్ లో చూపిస్తాను, చూడండి, మీకే క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇది 15 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి ఆర్డర్ బ్లాక్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, ఈ విధంగా ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చిన వెంటనే మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ 2 సినారియోలు చూడండి, ఇంకా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను మీకు టెలిగ్రామ్ లో ఇస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకుంటే గనక ఈ జోన్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఉంది. బట్ ఇది రిస్కీ అవుతుంది, ఎందుకంటే తక్కువ టైం ఫ్రేమ్ లో తీసుకుంటాం కాబట్టి. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. మార్కెట్ ఇక్కడ వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది గోల్డ్ జోన్స్. ఒకసారి బీటీసీ చూద్దాము. బీటీసీ చూస్తే గనక బీటీసీ స్ట్రక్చర్ అప్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది మార్కెట్. సో ఇప్పుడు మనం 30 minutes టైం ఫ్రేమ్ లో గానీ లేదంటే 15 minutes టైం ఫ్రేమ్ లో చూద్దాము. సో 30 minutes టైం ఫ్రేమ్ లో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి సేఫ్ జోన్ అండ్ స్ట్రాంగ్ జోన్. ఇక్కడ నుంచి అప్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది. ఈ జోన్ కాకుండా మీరు ఇంకా అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలి అంటే ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసినప్పుడు మీరు అప్ సైడ్ ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయొచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో. ఈ విధంగా మీరు అప్ సైడ్ ట్రేడ్ ఐడెంటిఫై చేయాలి. జోన్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ వరకు మీరు టార్గెట్ అనేది చూడొచ్చు. ఇది జోన్స్ ఈ రోజు. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు టెలిగ్రామ్ వర్క్ అవ్వట్లేదు. కమ్యూనిటీ గ్రూప్ ఉంది, మీకు లింక్ కూడా బయోలో ఉంది, లేదంటే కామెంట్ చేయండి లింక్ అని, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి మీకు అందులో అప్డేట్ చేస్తాను కాబట్టి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే.